మాట్లాడండి ఒకసారి. సార్ ఇప్పుడు కసిరెడ్డి గారి ఆడియో వినిపించారు. ఆయన చెప్పవలసిన ఆయన చెప్పి తర్వాత చెప్తానండి. ఇంకా ఆయన ఏం చెప్తాడో చూద్దాం. ఇప్పుడు అసలు ఈ మధ్యలో లబ్ధిదారుడు ఎవరు? కసిరెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఆ 30% వాటాలు పంచుకున్న వాళ్ళే. అసలు 70% వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి. అసలు బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఆ 30లో వాటాల దగ్గర కీచులాడుకుంటున్నారు. 70 అతనికి ఏ రోజు లారీ ఆ రోజు డబ్బులు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయాయి. అక్కడ నుంచి ఎలాగెళ్ళాలో ఆయన మరి ఎక్కడ పెట్టాడో చూడాలి. ఇప్పుడు మీరు నాకు చెప్పారు, ఇది కేంద్రం చేపట్టవలసినటువంటి దర్యాప్తు. ఇప్పుడు కృష్ణదేవరాయలు లోక్సభలో చెప్పాడు, అమిత్ షాకి కూడా వెళ్ళి ఇచ్చాడు. ఢిల్లీ స్కామ్ 200 కోట్లే సార్. ఇది అసలు ఎన్ని కోట్లో తెలీదు. 4000 కోట్లు అయితే విదేశాలకు వెళ్ళి లోపలికి వచ్చింది. ఈడీ దాన్ని చూడాలి మరి. అయితే ఇవాళ వీళ్ళందరూ ఎందుకు కోట్లాడుకుంటారు అనుకుంటారు? భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి కాలేడు. ఇక అతని చరిష్మా అయిపోయింది. అతను ఒక అవినీతిపరుడుగా, పరిపాలన చేతకాని వ్యక్తిగా ప్రజలు గుర్తించారు. ఇక అతను ఉంటేనేమి ఉండకపోతేనేమి అన్ని విషయాలు మనం మన స్కిన్ కాపాడుకోవాలా. కసిరెడ్డి కాపాడుకోవాలా, సజ్జల శ్రీధర్ రెడ్డి కాపాడుకోవాలా, అందరూ కాపాడుకోవాలా. ఎవరెవరో దోశారు. అసలు మీకు ఇంకో విషయం చెప్తా. విజయసాయి రెడ్డి ఇంకో 2 సార్లు కూడా వస్తా నేను సిట్ విచారణకు అన్నాడు. బిగ్ బాస్ ఎవరో తెలియదు అన్నాడు. ఆ బిగ్ బాస్ కూడా వస్తాడు. వాసుదేవ్ రెడ్డి మొత్తం రికార్డెడ్ గా చెప్పి వెళ్ళాడు. రైల్వేకి రిలీవ్ అయిపోయాడు. ఒక్క నిమిషం రఫీ గారు, ఇక్కడ వాసుదేవ్ రెడ్డికి మనకి చుట్టరేకం ఉంది కదా, ఇప్పుడు జనసేన నాయకుడుకి చుట్టరేకం ఉంది కదా. బహుశా వాసుదేవ్ రెడ్డిని మీకు కూటమి ప్రభుత్వం ఏమైనా కాపాడేస్తుందో అని జనాలకి చాలా సందేహాలు ఉన్నాయండి. వాసుదేవ్ రెడ్డి మొత్తం ఏం జరిగిందో రికార్డెడ్ గా చెప్పేశాడు. అతని డ్యూటీ అయిపోయింది, రిలీవ్ అయిపోయాడు, రైల్వే శాఖకి వెళ్ళిపోయాడు. అదేం లేదు, మళ్ళీ వెనక్కి పిలిపించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అదే పెద్ద ప్రాబ్లం కాదు. మీరు ఇదే కాదు వాసుదేవ్ గారు, చాలా విషయాలు వస్తాయి. ఇప్పుడు మద్యంలో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది, ఇసుకలో వస్తుంది. తర్వాత జయప్రకాష్ వెంచర్స్ అతను గనుల శాఖకి డబ్బులు కట్టకుండా వాడికి ఏ రకంగా ఎన్ఓసి ఇచ్చేశారో వెంకటరెడ్డి చెప్తాడు, ఆల్రెడీ చెప్పాడు. ఈ గనుల్లో ఎంత దోచేశారో, ఇసుకలో ఎంత దోచేశారో ఇందాక ఆయన చెప్తున్నాడు చిన్నప్పరెడ్డి గారు. నాణ్యమైన మద్యం ఇస్తామంటే భారతదేశంలో ఈవెన్ మిలిటరీలో కూడా మద్యం ఇస్తారు, మిలిటరీ స్టోర్స్ లో కూడా మద్యం ఇస్తారు. సంపూర్ణ మద్యపాన నిషేధం భారతదేశంలో లేదు. ఒక స్టాండర్డ్ కంపెనీలు అవి అమ్మేటువంటి మద్యంలో ఒక పద్ధతి ఉంటుంది. స్పిరిట్ కి లేబుల్ వేసి అమ్మేటువంటి మద్యం కాదు. పెద్ద పెద్ద కంపెనీలు ఏమైతే ప్రపంచ వ్యాప్తంగా సంబంధించిన ఒక్కటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇచ్చింది కానీ లేనటువంటి పరిస్థితి. మరి ఏ బ్రాండ్స్ కూడా అన్ని తెలుగుదేశం రాష్ట్రపతి మేడం కావచ్చు, ప్రతిదీ కూడా పాపం అంతా కూడా తెలుగుదేశానికి వ్యవస్థ నడపడం తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రఫీ గారిని మాట్లాడండి. చిన్నపరెడ్డి గారు